అధికార పక్షాన్ని విమర్శించే దిశగా ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలు వివరిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. ఏకగ్రీవాలు జరిగే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు ప్రశాంతత జీవితంలో ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ఆస్వాదిస్తారని అన్నారు. అందుకే ప్రభుత్వ ఏకగ్రీవాలపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. తప్పు పట్టాల్సిన అవసరం లేదు, నిందించాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఒక రకంగా ప్రభుత్వ పక్షాన్ని, అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా ఆ విమర్శలను చేయాలి అనేటువంటి దానిలో ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఇది అంత భావ్యం కాదు. ఇవాళ ఎవరు చేయగలిగింది కూడా ఏం లేదు. నాన్ పార్టీ బేస్ ప్రోత్సాహకాలను ఇవ్వడంలో ఏకగ్రీవ ఎన్నికలు ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఏకగ్రీవ ఎన్నికలు కావాలని అందరం అడుగుతున్నాం, తప్పేం లేదు. అయితే ఆ ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛందంగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని ప్రోత్సాహకాలను పెట్టింది. కానీ ఈ ప్రోత్సాహకాల వల్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయనేటువంటిది కాదు, లేదా అధికార పక్షానికి ఉపయోగపడుతుందనేది కాదు. కాబట్టి ఏకగ్రీవ ఎన్నికల్లో చాలా వరకు గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రజానీకం ప్రశాంతతతో ఉంటారు. స్థానిక ఎన్నికలు కాబట్టి అక్కడికక్కడే వీధి వీధికి ఒక వార్డు ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న తగాదాలు, మాట దూషించుకోవడాలు ఇట్లాంటివి వచ్చి కక్షల కార్పణ్యాలు ఏర్పడతాయని చెప్పి వాటికి దూరంగా ఈ గ్రామాలను ఉంచాలి. శాంతియుత వాతావరణం గ్రామాల్లో ఉంటే అభివృద్ధికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు పెట్టుకుంటుంది. అంతే తప్ప ఏకగ్రీవ ఎన్నికలు తప్పు అనేటువంటి భావన అది ఎవరికీ ఉండడం సమంజసం కాదు. అదే ఏ ఒత్తిడితోనూ లేకపోతే ఏదైనా దౌర్జన్యకరమైన సంఘటనలతోనూ ఏకగ్రీవ ఎన్నికలకి జరిగితే ఒకవేళ దాన్ని తప్పు పట్టడంలో లేదా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడంలో సబబుగా ఉంటుంది. అంతేగాని గ్రామంలో 10 మంది ఉన్న రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఒక వర్గము, 2 వర్గాలు, 3 వర్గాలు ఇక టీడీపీ సానుభూతి పరులు, శ్రేయాభిలాషులు ఉన్న చోటే పోలీసుల కెమెరాలు పనిచేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గ్రామాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వం, పింఛన్లు పీకేస్తామంటూ బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్న సందర్భంలో మాత్రం
కెమెరాలు పనిచేయడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలను బెదిరించే పనులు కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో చాలా లోపాలున్నాయని, ప్రజల్లో నుండి పెద్ద ఎత్తున మార్పు మొదలైందని దేవినేని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా నుంచి వచ్చి దందా చేసి ఇసుక తోలుకొని ఆ లారీ డబ్బులు ఎగ్గొట్టేశారు. పాప డ్రైవర్లు, ఆ క్లీనర్లు, ఆ లారీ ఓనర్లు బళ్ళు కొన్ని వందల లారీలు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకుపోయారు. క్వారీలన్నీ కూడా మూలపడ్డాయి. ఇంతకుముందు క్వారీలు తిరిగాయి, బ్రహ్మాండంగా అమరావతిలో పనులు అయ్యాయి. అక్కడ 50,000 మంది నెలకొట్టేశాడు, అమరావతిని చంపేశాడు. అక్కడ పోలవరాన్ని పండబెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాడు. అంతా ప్రజావేదిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన స్టార్ట్ అయింది. ఈ రేపు జరగబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్తారు. లారీ మంటాయంలో ఇవాళ 7,000 సుమారు 1,00,000 మంది ఆధారపడి ఉన్న నిమ్మ సాగును పరిరక్షించుకోవాలని, దేశంలోని అతిపెద్దదైన గూడూరు నిమ్మ మార్కెట్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ఎమ్మెల్యే వరప్రసాదరావు నిమ్మ మార్కెట్ను పరిశీలించి రైతులతో సమావేశం నిర్వహించారు. మానవాళికి ఎంతో ఉపయోగపడే నిమ్మకాయలను సాగు చేస్తున్న రైతులు, వ్యాపారులు నష్టపోకూడదని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు సిద్ధారెడ్డి, జనార్దన్ రెడ్డి, మీరారెడ్డి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది ఇక్కడ చేసుకుంటుంటారు 10 ఎకరాల స్థలంలో. తర్వాత ఈ నిమ్మకాయ అన్నది చాలా ప్రాధాన్యత, ఎందుకంటే నేను సైన్స్ చదువుకున్న వ్యక్తిని. ఒక్క నిమ్మకాయ బొట్టు కనుక దినం వేసుకోగలిగితే ఆ రోజంతా కూడా వైటమిన్ సి మనకు అవసరం లేదు. ఒక్క బొట్టే ఆ సిట్రిక్ యాసిడ్ అన్నది అంత, దానిలో ఎంత శక్తి ఉందంటే క్యాన్సర్ని కూడా రాకోకుండా చేయగలిగే శక్తి ఆ ఒక్క నిమ్మకాయలోనే ఉంది, ఆ వైటమిన్ సి. నాకు తెలిసినంతవరకు ఎవరన్నా కనుక పాజిటివ్ కరోనా వైరస్ వచ్చి ఉంటే వైటమిన్ సి మొదటి ఇచ్చుంటారు. అవునా కదా? ఎవరికైనా వచ్చిందా మీకు? అన్నకు వచ్చింది. వైటమిన్ సి ఇచ్చారన్నా? మనం మాత్ర రూపంలో అది ఒక్క డాట్ అంత విలువైన దాన్ని మీరు ప్రజలకు మీరు వ్యాపారం కానివ్వండి, ఏం కానివ్వండి, తెలియకోకుండా చక్కగా మీరు దాని విలువైన వస్తువుని పంచిపెడుతున్నారు తక్కువ రేటుకి. ఎక్కడికి వెళ్తుంది? దాదాపు ఇప్పుడు చూస్తే 30,000 ఎకరాలు ఈ నిమ్మ తోటలు కానివ్వండి, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆధారపడి ఉన్నప్పుడు దానిలో అవకతవకలు కూడా చాలా వస్తాయి. అవకతవకలు అంటే ఒకసారి ఎండిపోతుంది. కొన్ని సంవత్సరాలు నాకు తెలిసిన తెలుగుదేశం పార్టీలో మాట్లాడట్లేదు. ఆ 4 సంవత్సరాలు నన్నేమనుకోకండి నాన్న మనోహర్ గారు, కాదు జనరల్గా చెప్పి మిమ్మల్ని ఏమనలేదు. సో మీకంతా మీరు బాగుంటేనే వాడు బాగుండేది, లేకపోతే వాళ్ళు నిమ్మకాయలు ఏం చేస్తారు, ఇప్పుడు టమాటాలు ఏం చేస్తున్నారు, మార్కెట్ లేకపోతే తీసుకెళ్ళి
రోడ్ల మీద పడేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పడేయడానికి వీలు లేకోకుండా మీరు చిత్తూరు నుంచి కనుక బెంగళూరుకి వెళ్తే దారిలో నాన్న ఏం చేయాలి తెలియక గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పడేస్తున్నారు. ఆ ప్రాపర్ మార్కెటింగ్ లేకే దానికి కారణం. ఇప్పుడు అన్నదయ వల్ల ఇంత చక్కటి మార్కెట్ వస్తే తెలియకుండా ఎంతమంది చూడండి, అంటే 30,000 ఎకరాల వెనకాల 30,000 మంది సుమారుగా రైతులు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. అలాంటి తెలిసిన వ్యక్తిని నేను అంత దూరం ఆలోచిస్తాను కనుక వారికి చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. తర్వాత అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్తుంటే వారు ఒక రాష్ట్రం అనే కాదు, తమిళనాడు అయితే ఎలాగో పక్క ఉంది, కేరళ అంటే పక్క ఉంది, ఒరిస్సా అంటే పక్క ఉంది, వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, వారేమన్నా మనోహర్ గారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుంజేడు గ్రామంలో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ పనులు నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి వచ్చిన జేసీబీని గ్రామస్తులందరూ కలిసి తరలించారు. అటవీశాఖ అధికారులు కావాలని గ్రామంలో ఎవరికీ భూమి లేకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్ఐ తాహిర్ బాబాను బాధితులు వేడుకున్నారు. మీరు అడ్డుకున్నట్టు మీకు మీ మంచి కోసం మీ మంచి కోసం అమ్మా. చెప్పండి
సార్ చెప్పిన సెలవులే సార్ లేదు మాకు వచ్చింది కంపల్సరీ మొన్నటి సార్ మొన్న మీద వచ్చింది సార్ ఇలా రాకుండా బయటకు తీస్తే చెల్లైపోతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ గా ఇప్పుడు చెప్పు మేము ఒక అడ్డు పెడతాం, మీరు దాటొద్దు మేము దాటుతాను. సరే ఓకే అన్నారు. ఆ నుంచి ఆడికి లైన్ చేసుకున్నారు, టెంచి కొట్టిల్లు అప్పుడు సార్ ఆ సార్ ఉన్నప్పుడు ఇక మేము అట్లా ఇక హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ మూసి పరివాహక ప్రాంతం మూసానగర్లో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా హై వోల్టేజ్ కరెంటు ఇళ్లలోకి సరఫరా అవడంతో ఇళ్లలో గృహోపకరణాలు ఒక్కసారిగా కాలిబూడిద అయ్యాయి. సుమారు 60 ఇళ్లలో హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అవడంతో ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఫ్రిడ్జ్లు అన్ని కాలి బూడిద అయ్యాయి. దీనితో స్థానిక మూసానగర్ బస్తీ వాసులు అందరూ చాదర్ఘాట్ విద్యుత్ కార్యాలయం ముందు కాలిన గృహోపకరణాలతో ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులు వచ్చి తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. బగ్గుమని అది టీవీ పెడుతుంటే బగ్గుమన్నది, ఆ ఫ్యాన్ కూడా అది కాలిపోయింది. నా కొడుకుది అది ఫోన్ అది కూడా వస్తలేదు, అందుకే వచ్చినది ఇది తీసుకొని. అది మా కొడుకు గరీబ్ వాళ్ళు నాకు నొప్పుంది, రైటే లేదు ఇట్లా. అష్ఫాక్, నేను మూసానగర్ వాసిని. నిన్న రాత్రికి 6 గంటల టైం పూటలో ఒక్కసారే హై కరెంట్ వచ్చి బస్తీ ఫ్రిడ్జ్లు, టీవీలు, లైట్లు, ఫ్యాన్లు అన్నీ కాలిపోయినాయి. దీనికన్నా
దీనికన్నా ముందు కూడా కాలింది. కానీ ఇప్పుడు దాదాపు 70-80 బస్తీ ఇళ్లలో మొత్తం మంటలు వెళ్ళి అంతా కాలిపోయినాయి. కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎలక్ట్రిక్ వాళ్ళు దీనికి బాధ్యత, ఎవరు బాధ్యత? మాకు ఏం లేదు. మాకు వాళ్ళకి అందరికీ ఏం నష్టపరిహారం ఉందో అది ఇవ్వాలి. ఇచ్చేవాళ్ళు అది చేయాలి. లేకుంటే మేము అంతవరకు ఇడికెళ్ళి జరగము. ఆడదాకా అయితే ఆడదాకా కుర్తా ఎలక్ట్రిక్ వాళ్ళకి అయితే మేము ముందుగానే కరోనాలో దాదాపు 9 నెలలు దెబ్బతిన్నాం. దాని తర్వాత మళ్ళా ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్లో దెబ్బతిన్నాం. దాని తర్వాత మళ్ళీ ఇదంటే ఆఖరి పేదోళ్ళు ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఎవరు దీనికి బాధ్యతడు? వాళ్ళు మా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకు ఏం నష్టం జరిగిందో వాళ్ళకు ఆ నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకుంటే మేము ఆడదాకా అయితే ఆడదాకా చేస్తాం. లేకుంటే మొత్తం ఆఫీసర్, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ మొత్తం సస్పెండ్ చేయాలి. మళ్ళా కలెక్టర్తోని ప్రభుత్వంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మాది ఎంత నష్టపరిహారం ఉందో అంత ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇక విశాఖలో ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాలు మారుమోగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రకటనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, వందల సంఖ్యలో కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష సంఘాలు, కార్మికులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రాణాలు త్యాగం చేసైనా విశాఖ ఉక్కును సాధించుకుంటామని నినాదాలు చేశారు. ఆంధ్రుల గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను మోడీ ప్రభుత్వంలో పాయకారిగా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. తీసుకెళ్లి బయట ఉన్నటువంటి స్థాయిలో నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు తప్ప ఈ ఇంటి కోడలో వచ్చాను, ఈ వ్యక్తులంటే పలుకుబడిని, గౌరవాన్ని కాపాడుకోలేనటువంటి ఇంగిత జ్ఞానం ఏ కోసమో లేనటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆందోళన చేయడానికి దోహం చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడి నుంచి
సభ్యులు అది ఏ పార్టీ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఆయనకి ఇచ్చారు. అలాగే ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆస్ట్రేలియా బొగ్గు గనులు ఒప్పందం చేయించి మరో సంఖలో తిరిగేటటువంటి గౌతమ్ అదానీ గారికి అరుంధతి భట్టాచార్య గారి చేత ఒక్క సంతకంతోనే 50,000 కోట్ల రూపాయలు అప్పిప్పించాడు. ఈ రోజు విశాఖ ఉక్కు కోరుతున్నదేంటి? మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, మీ ఈక్విటీ ఏం లేదు, 5,000 కోట్లకి మించి మీ పెట్టుబడి లేదు. ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సంపదని ఈరోజు భూమి కానివ్వండి, పరిశ్రమ కానివ్వండి, అది చెల్లించినటువంటి పన్నులు కానివ్వండి, ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఇప్పుడు దాకా మాకున్నటువంటి అప్పు ఏదైతే విస్తరణ కోసం చేశామో దాన్ని ఈక్విటీగా మారిస్తే మేము లాభాల బాటు నడుస్తామనంటే అది ఈక్విటీగా మార్చడానికి సిద్ధంగా లేరు. అంటే ఎవరు పక్షాన ఉన్నారు? ప్రైవేటు వ్యక్తులకి ఈ దేశ సంపదని దోచిపెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉంటే నీ కుట్రలు ఎక్కడైనా చెల్లుతాయి. కానీ విశాఖ స్టీల్ దగ్గరికి వస్తే నిన్ను మాడిపోసి ఉక్కు అందులో హక్కు అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్త పోరాటం చేసి 32 మంది ప్రాణాల బలిదానంతో దాన్ని సాధించుకొని తర్వాత BIFRకి పంపించడానికి ప్రయత్నం చేసే దానికి వ్యతిరేకంగా కూడా పోరాడి ఉక్కును నిలబెట్టుకొని పరిరక్షించుకున్నటువంటి ఈ ప్రధానికం ఉక్కు కార్మిక వర్గం అందరమే కలిపి ఐక్యంగా పోరాటం చేసి అవసరమైతే నిన్ను నీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపైన విశాఖ ఉక్కుని కానీ ఇవాళ ప్రైవేట్ పనులు చేయాలనుకోవడం చాలా దారుణం. దాన్ని ఏ విధంగా అవసరమైతే ఎంతగా తెగించాలి సరే మేము అడ్డుకునే పార్లమెంట్ లో ప్రశ్నలు లేవనెత్తాం, అడ్డుకుంటాం. అవసరమైతే స్టీల్ ప్లాంట్ కేంద్ర విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో వాటిని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డెక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు పిచ్చటూరు రోడ్డుపై బైఠాయించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, మోడీ మోడీ మోడీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఐరన్ ఓర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఛత్తీస్గఢ్, అక్కడ నుంచి ఉక్కు ఐరన్ గనులు కూడా దోచిపెట్టాలనే దృష్టిలో ముందుకుపోతున్నారు. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వేస్ అయితేనేవి, ఎయిర్పోర్ట్లు అయితేనేవి, బొగ్గు గనులైతేనేవి, ఐరన్ గనులైతేనేవి అనేక విధాలుగా ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీస్ అంతా కూడా అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ విధంగా అనేక రకాలుగా ఇది అవుతా ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే వైజాగ్ ఫ్యాక్టరీలో 30,000 మంది కార్మికులు బతుకుతున్నారు. అంతేకాకుండా 20,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విభజన పడతారు. దాదాపు 24,000 ఎకరాలు దానికి కేటాయించినటువంటి పొలం ఉంది. దాని విలువ ఈ రోజు 1,00,000 కోట్లని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ 1,00,000 కోట్లను ఏ విధంగా వాళ్ళు సొమ్ము చేసుకుంటారో, ఏ విధంగా అమ్ముతారో తెలియని పరిస్థితి. ఆదాని ఉన్నాడట, ఆదానికి ఆయన విదేశీ శక్తులతో కుమ్మక్కై ఆయన ద్వారా దీన్ని ఆక్యుపై చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇటు అంబానీ కానీ అదేవిధంగా ఇటు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు నుండి షాద్నగర్కు వెళ్లే పాత జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. కానీ ఉన్నతాధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ గుంతలు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులు కనిపించడం లేదా అని వాహనదారులు ఎద్దేవా చేస్తున్నారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు ప్రత్యక్షంగా వాహనదారులు అయినప్పటికీ పరోక్షంగా చూసి చూడనట్లు వివరిస్తున్న ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల నాసిరకం పనులే నిలువెత్తు నిదర్శనమని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని అమ్మాయిలకు వేధింపులకు గురి చేస్తున్న సైబర్ నేరగాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ మహిళ తనను వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సైబర్ పోలీసులు ఐపీ ఆధారంగా నిందితుని గుర్తించారు. హైదనగర్లోని అబ్దుల్లాపూర్ మెట్ రామన్నగూడెంకు చెందిన సంతోష్ కుమార్గా పోలీసులు గుర్తించి అతని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇతను మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాలోని పోలీసులు అమ్మ గార్డెన్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటోలో తెల్లని బస్తాలలో పేలుళ్లకు ఉపయోగించే అమోనియా నైట్రేట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమోనియా నైట్రేట్కు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కారు, అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటోతో పాటు 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆటో ట్రాలీ అశోక్ లేలాండ్ ఆటో ట్రాలీ అది సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా దాన్ని ఆపి తనిఖీ చేస్తే దాంట్లో నిషేధితమైనటువంటి అమ్మోనియం నైట్రేట్ అదే దాన్ని బ్లాస్టింగ్కి ఉపయోగించడానికి తీసుకెళ్తున్నారు. దాంట్లో మొత్తం 60 బస్తాల అమ్మోనియం నైట్రేట్ ఉంది. అది మొత్తం దాని యొక్క వెయిట్ వచ్చేసి 3 టన్నులు. ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని విచారిస్తే వలిగొండ నుంచి ముందేమో ఇక్కడ సర్వారం అనే మూర్తి మండలంలో అక్కడ ఒక స్టోన్ క్రషర్ దానికి సప్లై చేయడానికి అక్కడ ఒక 30 బస్తాలు, ఇంకొక 30 బస్తాలు ఖమ్మం జిల్లాలోని ముదిగొండలో స్టోన్ క్రషర్ దానికి సప్లై చేయడానికి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది వలిగొండలో బుచ్చిరెడ్డి అనే అతను దీన్ని అక్కడ నుంచి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ముందు కొంత దూరం వాళ్ళు అడ్వాన్స్ ఉంటారు. ఏదైనా జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు వెనక సమాచారం ఇస్తారు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి అవకాశం.